ఆగో చూసిండ్రా ఎంఐఎం పార్టీ పెబ్బతోని పాటు ఉన్నాడంటే ఇప్పటికే ముచ్చట అర్థమైంది అనుకుంటా. మొన్నటిదాకా కారు పార్టీతోని కలిసి నడిచిన పతంగి పార్టీ ఇప్పటి సంది కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపినట్టేనా అంటే ఖుద్దు కాంగ్రెస్ లీడర్ కమ్ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ చెప్పినాక ఇంకా అనుమానం ఉంటుందా చెప్పుర్రి. అంటే ఇక పతంగి పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసికట్టుగా పనిచేసి హైదరాబాద్ ఆలతు మార్చేసి భాగ్యనగరం బాధలు వాపుతాయా అంటే అప్పట్లో ఇదే పతంగి పార్టీతోని పొత్తులో పోతున్న బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలో కూడా కేసీఆర్ సారు పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తాము, హైదరాబాద్ను విశ్వనగరం చేస్తాము అన్నట్టు అన్నాడు. కానీ పాత బస్తీ ఇస్తాంబుల్ కాలేదు, హైదరాబాద్ విశ్వనగరం కాలేదు. ఇక ఇప్పటి ముచ్చట ఏంటంటే ఓల్డ్ సిటీకి పోయిన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఆరంగారు ఫ్లైఓవర్ను కొలాయించుడు. ఆడేమన్నాడంటే ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అన్నాడు. ఏమో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న పెద్ద లీడర్ల కాడ నుంచి పతంగి పార్టీలో ఉంటున్న చోటా లీడర్ల కాడ నుంచి బడా లీడర్ల దాకా అందరికీ ఎరుకున్న ముచ్చట్ని ఆ ఫ్లైఓవర్కు కూడా ఏం పేరు పెట్టబోతుండ్రో చెప్పిండు. ఏందంటే మొన్న కాలం చేసిండు చూడుండ్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారు. అవు ఆయన పేరు పెడతారట. మార్పు అంటే మామూలు మార్పు తీసుకురాలేదు కదా.